నెలవారీది మీటింగ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది డెవలప్ కావాలని ప్రతి నెలవారీ మీటింగ్ పెట్టి అన్ని జిల్లాల కాడికి టాప్ గా ఉండాలని మా నంద్యాల జిల్లా నేను గౌరవ అధ్యక్షుడైన నాగేశ్వర రెడ్డిని నేను ఇట్లా ఉండాలని వీళ్ళకి సలహా చెప్తున్నాను. ప్రతి నెల మీటింగ్ ఉండాలా. దీని ముఖ్య ఉద్దేశము మా బాల వెంకటేశ్వర గారు సర్పంచ్ గారు ఆయన అందరు కలిసి నిర్ణయం చేసి మీటింగ్ పెట్టుకొని ఎందుకంటే ఆయన ఎవరికి చెప్పకుండా రాజీనామా చేసినందున అంతలో నెలవారీ మీటింగ్ లో కూడా ఇవి కాట్లుంటాయి. అన్ని విధాలా పనికొస్తుందని ఈరోజు 23వ తేదీ మీటింగ్ పెట్టాము. మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ ఎన్నికలు కాబట్టి దానికోసమని దీని ముఖ్య ఉద్దేశము. దీనికి మేము గౌరవనీయులైన కుమార్ యాదవ్ గారిని బిఎస్ఎన్ఎల్ అడ్వైజరు మెంబర్ను పిలుచుకున్నాము. మాకెందుకంటే మా సమ్మతి కొద్ది మా సమ్మతి వాళ్ళని పిలుచుకున్నాము. అది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అందరం బాగుండాలా. ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అందరం తోడై సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మీడియేటర్కు వాళ్ళది ఏది కరెక్ట్ గా ఉంది అంటే కంపల్సరీ పోయి న్యాయం చేస్తారని నేను మాటిస్తున్నాను. నేను కానీ మా కుమార్ యాదవ్ కానీ బిఎస్ఎన్ఎల్ అడ్వైజరు ఆయన కానీ మేము ఒక గ్రూప్ కొన్నాము. అందరం పోయి వాళ్లకు ఏదైనా అన్యాయం జరిగితే డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ఎవరైనా ఎంత పెద్ద వారైనా కానీ వాళ్ళని ఎట్లా కన్వీనియన్స్ చేయాలని కన్వీనియన్స్ చేసి వారికి రావాల్సిన పారితోషికము ఇప్పిస్తామని ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను కంపల్సరీ ఆ పని నేను చేస్తానని మాటిస్తున్నాను అందరికీ. అంటే ఏదో వాళ్ళు ఎంత కష్టపడేది ప్రతి మనిషి చూస్తూనే ఉన్నాడు. ఆ ఇంటికి తిరుగుకుంటూ సమాధానం చెప్పుకుంటూ తర్వాత నాయ సైడ్ అని ఒకటి చెప్పాడు ఎల్ఐసి పద్ధతి. ఆ ఎల్ఐసి పద్ధతి ఎంత బాగుంటుందంటే మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా ఎల్ఐసి చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాను. ఉంటే మా అక్క తరపు నుంచి మా వైరెడ్డి శివరక్క తరపు నుంచి మీకు ఏదైనా కానీ సహకారం చేస్తామని ఖచ్చితంగా ఈ సదాముఖితం చెప్తున్నాను. కోరుకుంటున్నాం. మీరు ట్రై చేయండి. నా శక్తి కొద్ది నేను ట్రై చేస్తానని సదాముఖంగా చెప్తున్నాను అందరికీ. తప్పనిసరిగా మీకోసమని చేస్తాను. సైట్ విషయంలో దాని గురించి ఆలోచన లేదు. మీకు ఖచ్చితంగా సైట్ అనేది తెప్పిస్తాను. విజయ్ కుమార్ అన్న గారు మనకు బైరెడ్డి శబరి తరఫున నాగేశ్వర అన్న గారు విజయ్ అన్న గారు బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్గా ఉన్నాడు. మనకు హెల్పింగ్ చేస్తాడు. కాబట్టి ఆయన మాకు ఏదైనా ఈ తెలుగుదేశం తరఫున సలహాలు వచ్చినప్పుడు విజయ్ కుమార్ అన్నను శబరిక కాడ హౌసింగ్ పర్పస్ ఎంపీ తరఫున మాకు సహాయం చేయవలసినదిగా మా మీడియేటర్స్ అందరము ఒక ఇల్లు వాకిలి మాకు ఉండాలి. కాబట్టి మాకు ఒక ఆఫీస్ పెట్టడానికి మీ తరఫున మీ హయాంలో చేస్తే మాకు ఒక గుర్తింపు వస్తుంది ఫలానా అన్న చేసినాడని. కాబట్టి మీరు ఇంకా టైం తీసుకొని కానీ మాకు వచ్చినప్పుడు సలహాలు తెప్పించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంపల్సరీగా మీకు అందరికీ చూపిస్తాను. అదైతే గ్యారెంటీ అన్న. దాని గురించి ఆలోచన లేదు. మీకు మా యొక్క ఐడియా ఉంది. 10 కాలము ఏం టెన్షన్ లేదు. ప్రతి ఒక్కరికి మీ ఇంటికి స్థలాలు వస్తుంది. ఇల్లు కట్టిస్తాము. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా అక్క గారు పరిష్కరిస్తారు. హలో అన్న, బయట ఉన్న సభ్యులు రావాలను. శివ బయట ఎవరు ఉన్నారు? మన రమ్మని అందరూ ప్లీజ్ వెల్కమ్ అన్న. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 10 మంది కలిసి తీసుకుంటే బాగుంటుంది. ఒక్కరు తీసుకోవాలంటే అది ఎట్లుంటుంది? అందరూ ఆలోచించారు. రేపు పొద్దున పక్క వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే కదా. మేడం కానీ పటాభి సార్ కానీ నాకు ఎప్పుడు ఫోన్ చేయరు. వరవల్ల శ్రీదంతో సహా ఫోన్ చేశారు. ఏం తిన్నాను వాడండి అంటే నాకు చెప్పకుండానే వీళ్ళు చేశాను. వీళ్ళు అక్కడికి వస్తుంది. అది తప్పు. అందరం కూర్చుందాం. నేను పిలిస్తే నేను వచ్చా కదా, నేను రానంటే తప్పు కదా. అందరం కలిసే తీసుకున్నాం. నిన్న కూర్చున్న వల్ల 10-20 మంది ఉన్నారు. సరే, ఇప్పుడు మీరు ఇవాళ మన నంద్యాల జిల్లా టాప్ పోస్టులు ఉండాలా లేదా? మీరు అది ఆలోచించండి. మీరేదో అడుగుతున్నారు ఉంది. దాన్ని మనం పోగొట్టుకుని దారేదన్నా ప్రతి ఒక్క చోట అడిగోడు కానీ నంద్యాల జిల్లా అంటే అమ్మ అంటున్నారు. అంటే మీటింగ్ పోవడం కానీ ఆ పెళ్లిళ్ళు అయినట్టు కూడా మనం ఒక సిటీ తయారు చేయాలని నా ఆలోచన, అందరి ఆలోచన ఉంది. నా ఆలోచన మంచిదైతేనే మీరు ఏదన్నా కానీ మీరు గ్రూప్ లో ఫెసిలిటీ చెప్తాము. ఫెసిలిటీ మీకు కాంటాక్ట్ ఉంటారు. మీకు బాధ కలిగిన కానీ ఇబ్బంది కలిగిన కానీ ఫెసిలిటీ మాకు తెలియజేస్తారు. ఏదన్నా నిర్ణయం
నాకు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ నా ధన్యవాదాలు. నేను అందరూ కలిసిమెలిసి కష్టపడి పని చేశానని మీ అందరూ నేను మాట ఇస్తున్నాను. మీ ఏ సమస్య కానీ నాకు తీసుకొస్తే దాన్ని తీర్చడానికి మా అన్నగారులతో అందరితో నేను సహకారం తీసుకుని ఏ దానికైనా కానీ పరిష్కరించాలని మీకు నేను హామీ ఇస్తున్నాను. ఒక విషయం అందరికీ చెప్పగా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, 1 లక్ష రూపాయలు ఇవ్వాలి తింటారు, వాళ్ళు 80,000 ఇస్తారు. మీకు తోచినంత సమస్యకు ఇంత ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను. మీ ఇష్టపూర్వకంగా కమిటీకి 50,000 అక్బర్ వస్తాడు, సమస్య పరిష్కరిస్తాడు. నేను అందరికీ మీడియేటర్స్ కోరుకుంటున్నాను.